అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేశారు. పేదలకు 5 రూపాయలకి భోజనం అందిస్తున్నారు. ఈ యొక్క అన్నా క్యాంటీన్ మీకు ఎలా అనిపిస్తుంది? అన్నా క్యాంటీన్ వల్ల నిరుపేదలకైతేనేమి, మధ్యతరగతి వాళ్ళకైతేనేమి ఎన్నో రకాల ఉపయోగాలు. ఊర్ల నుంచి రావటం, వాళ్ళ పనులు చూసుకొని వాళ్ళకు సరైన సమయంలో హోటల్స్కి వెళ్ళినందువల్ల అక్కడ వాళ్ళకి తగు రేట్లకి ఆ అన్నం దొరకకుండా ఉన్నందువల్ల ఈ అన్నా క్యాంటీన్లు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అటు కార్మికులకి అయితేనేమి, చిన్న పనులు చేసుకునే వాళ్ళకైతేనేమి, మధ్యతరగతి కుటుంబాలకు అయితేనేమి చాలా ఉపయోగపడుతున్నాయి. ఈ అన్నా క్యాంటీన్ కూడా గవర్నమెంటు మంచి ప్రదేశాల్లో ఎక్కడ జనసాంద్రత ఎక్కువగా ఉంటుంది, నిరుపేదలు ఎక్కువగా ఉంటారు, ఆ ప్రదేశాలని సెలెక్ట్ చేసుకొని ఆ ప్రదేశాల్లోని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి వాళ్ళకి తగు విధంగా 5 రూపాయలకి టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి అన్నం పెట్టడం అనేది ఇది ఎంతో గొప్ప పరిణామము. ఇది మనం ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మా నెల్లూరు సిటీ తరఫున పొంగూరు నారాయణ గారికి చాలా వరకు ప్రజలందరూ కృతజ్ఞతలు తెలుపాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ అన్నా క్యాంటీన్ 2019 ఉన్నప్పుడు, 19 ముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా జరిగి ప్రజల స్పందన కూడా ఎంతో బాగా వచ్చింది. అదేవిధంగా ఇదే అన్నా క్యాంటీన్ లాగే అటు తమిళనాడులో కానీ కర్ణాటకలో కానీ ఆ ముందు గవర్నమెంట్లు పెట్టినప్పుడు తర్వాత వచ్చిన గవర్నమెంట్లు వాటిని కంటిన్యూ చేస్తూ వచ్చినాయి. వాళ్ళ పేరు మార్చుకోవడమో లేదా అదే పేరుతో ఉండడం. కానీ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ నెక్స్ట్ వచ్చిన జగన్ గవర్నమెంట్ దాన్ని పూర్తిగా నిర్వినియోగం చేసేసింది. ఎట్లా అంటే నోటికాడ అన్నం తీసేసిన విధంగా ఎంత ఘోరమైన పరిస్థితులు తీసేసి వాట్లకి మళ్ళీ రంగులు మార్చి దానికి అదనంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళకి కాంట్రాక్ట్లు వచ్చే విధంగా అవి నిర్వినియోగంగా చేసి ఆ అన్నా క్యాంటీన్లు దేనికి పనికి రాకుండా 5 సంవత్సరాలు తుప్పు పట్టిపోయినట్టు చాలా అన్నా క్యాంటీన్లు అయితే బూజు పట్టిపోయి పాడుపడిపోయినాయి. సో ప్రజల డబ్బుని ఏ రకంగా వాళ్ళు దుర్వినియోగం చేశారనేది, ఏ రకంగా వాళ్ళు వాళ్ళ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని వాళ్ళకి స్వలాభం కోసం చేశారనేది దీన్ని బట్టి ప్రజలందరూ తెలుసుకోవాలి. తిరిగి ఆమె అదృష్టవశాత్తు, ఆంధ్ర రాష్ట్ర అదృష్టవశాత్తు మళ్ళీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినందువల్ల వాళ్ళ సంక్షేమ పథకాల్లో ఈ అన్నా క్యాంటీన్ అనేది తిరిగి ఓపెన్ చేయటం ప్రజలకు ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు అన్నా క్యాంటీన్లో పోయి తింటుంటే. ఉదాహరణకి నేను కూడా 2 సార్లు పోయి తిన్నాను. నిన్న ఆగస్టు 15 వాళ్ళు పెట్టి ఆ ఫుడ్ టేస్ట్ అంతా బాగుంది. ఇది అక్షయ పాత్ర వాళ్ళు స్వలాభం కోసమే చూసుకోరు. వాళ్ళకి ఎంత ఖర్చు అంతవరకే చూస్తున్నారు. దీంట్లో మన ప్రజల సైడ్ నుంచి వచ్చేది 3 పూట్లకి 15 రూపాయలు అయితే 75 రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. అంటే టోటల్గా ఒక పూటకి, ఒక రోజుకి 3 పూట్లకి 90 రూపాయలు ఖర్చు అక్షయ పాత్ర వాళ్ళు పెట్టేది. సో దీనివల్ల ప్రజలు చాలా హర్షిస్తున్నారు, సంతోషపడుతున్నారు. ఇట్లాంటి సంక్షేమ పథకాలు ఇంకా ప్రజలకు చేస్తే మన చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి ముందు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారు, కానీ కొత్త పథకాలు అనేది అమలు చేశారు. కానీ ఇటువంటి పథకాలు లేవు కదా, లోటు ఏమైనా కనిపిస్తుంది? ఖచ్చితంగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన నవరత్నాలు అన్నారు. ఓకే, నవరత్నాలు అన్ని పథకాలు ఉన్నాయి. నువ్వు 100% చెప్పినోడివి నవరత్నాల్లో నువ్వు ఎంత % ఇస్తున్నావు అనేది క్రమేణా ప్రజలకు తెలుసుకుంటూ వచ్చారు. మొదట్లో ఏమన్నాడు, ఉదాహరణకి మనం అమ్మఒడి తీసుకుంటాం. అమ్మఒడి 15,000 అన్నారు. వాళ్ళ భార్యే చాలా ప్రచారకాలని చెప్పింది. మీ ఇంట్లో 2 ఉంటే 30,000, 1 ఉంటే 15,000, 3 ఉంటే 3 అని. ఓకే, స్టార్టింగ్ అది. కానీ దాని అమలుకు వచ్చే తెలకి 15,000 అన్నారు. అది నమ్ముకుందాం, సరే 15,000 ఒకరికే అన్నారు, సంతోషం. అంటే ఆమె చెప్పిన 2కి 3 పోయి 1 అన్నారు. సరే ఒకరికన్నా 15 వస్తుందా అని చూస్తే 15,000 ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ 1,000 రూపాయలు వెనక్కి తీసుకున్నారు. ఆ 1,000 రూపాయలు ఏంటంటే హౌస్ కీపింగ్ అంట ఆ స్కూల్లో వాళ్ళకి. అంటే 14,000 చేశారు. అదొక మిస్టేక్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చారా, నెక్స్ట్ ఇయర్ వచ్చిన తర్వాత 14,000 అని చేసేసి 13,000 చేశారు. అంటే మళ్ళీ ఇంకొక 1,000 తగ్గించారు. మళ్ళీ ఇంకొక సంవత్సరం కూడా 13,000 ఇచ్చారు. లాస్ట్కి 5వ సంవత్సరం అసలు ఇవ్వాల. దీన్ని బట్టి ఆయన పెట్టిన పథకాలు ఎంతవరకు అందినాయి జనాలకి. దాంట్లో కూడా 100కి 100% అలా 90% వాళ్ళు తీసుకునే డబ్బు 10% వరకే ప్రజలకు ఇచ్చారు. ఇది మొదట్లో ప్రజలకి చాలా వరకు తెలియలే. క్రమేణా 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత
ఇదే పథకం రైతులకు సంబంధించింది అయితే కానీ అది తర్వాత వేరే వాళ్ళకి 18,500 యువతలకి మహిళలకి వేసేది కానీ ఇవన్నీ కూడా క్రమక్రమేణా ఫస్ట్ ఏంటంటే చాలా మందికి ఇస్తున్నారు అనుకుని అందరూ బాగా ఉన్నారు. అది ఎంతమందికి వస్తుంది ఏందనేది తెలిసే కొద్దీ దాని బండారం బయటపడిపోయింది. అదేవిధంగా స్టోర్కి సంబంధించింది కూడా, స్టోర్లో ఫస్ట్ అన్ని రంజాన్ కానుక తీశారు, క్రిస్టియన్స్ తీశారు, సంక్రాంతి ఇవన్నీ తీసేసి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే రైస్తో కలుపుకొనియకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది వీళ్ళిచ్చి వీళ్ళ స్టేట్ డబ్బులు వీళ్ళు తినేశారు. సో వీటన్నిటి వల్ల ప్రజలు మొదట తెలుసుకోకుండా క్రమక్రమేణా తెలుసుకొని అతనికి చేయాల్సిన రీతిలో తగు రీతిలో బుద్ధి చెప్పారు. సో 151 అని చెప్పి విర్రవీగిన జగను ఈరోజు కనీసం చంద్రబాబు నాయుడుకి వచ్చిన 23లో సగం కూడా రాకుండా, ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అతను చదువుకున్నాడా చదువుకోలేదా అన్నిట్లో నేను ఫస్ట్ అన్నాడు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఉంటే ఇంత పర్సంటేజ్ ఉండాలి అది ఇది అని చెప్పిన వ్యక్తి ఈరోజు మళ్ళీ కోర్టుకు వెళ్ళి నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఇంకోటి కావాలి, ఇంటికి కావాలంటే ఇది జనాలు నిజంగా అతనికి మైండ్ సెట్ బాగుందా లేదా, బుర్ర ఉందా లేదా, చదువుకున్నా లేదా అని జనాలు అర్థం చేసుకుంటే తిరిగి మళ్ళీ వాడిని ఇంకా అసలు ఎటువంటి పరిస్థితుల్లో రానియకుండా చేసుకోవాలనేది నా విన్నపం. అన్నా క్యాంటీన్ ఇలానే ఉంటే బాగుంటుంది. పరిస్థితుల ప్రభావం వల్ల 5 రూపాయలకే భోజనం అనేది అది అతి కష్టము ఇప్పుడున్న రోజుల్లో, ఇంకా రాబోయే రోజుల్లో కూడా కష్టము. దాన్ని కొద్దిగా మార్పులు చేర్పులు ఏం చేసినా కూడా ఇబ్బంది లేదు. కానీ టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రి లంచ్ ఇదే విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తూ ₹1 అటు ఇటు మార్పు చేసినా కూడా ఇబ్బంది లేదు. కానీ దీనివల్ల ఉన్న పథకాలన్నింటిలో కంటే ఈ అన్నా క్యాంటీన్ పథకం అనేది చాలా అద్భుతమైనది. అది ప్రతి ఒక్కరికి ఆకలి తీర్చే పథకం. దీనివల్ల ప్రజలు సంతోషిస్తారు. కానీ ఇది తీసినందువల్ల ఇంకోటి నోటికాడ భోజనం తీసినట్టుంటుంది. కానీ దీన్ని ఇట్టే మెయింటైన్ చేస్తూ దీన్ని ఇంకొద్ది ఏదైనా కొద్దిగా మెరుగుపరుచుకొని అదే భోజన వసతుల్లో రేట్లో ₹1 అటు ఇటు మార్పు చేర్పు చేసినా కూడా దానివల్ల ఏ ఇబ్బంది లేదు.